అండి వెల్కమ్ బ్యాక్ టు మహీస్ వరల్డ్. ఈరోజు మనం పాలకూర టోఫు కాంబినేషన్లో ఒక మంచి రెసిపీ చేసుకుందామండి. ఇది మంచి ప్రోటీను. ఈ టోఫు అన్నది సోయా నుండి వస్తుందండి, సోయా మిల్క్ నుండి వస్తుంది. మామూలు పన్నీర్ కంటే కూడా సోయా పన్నీర్లో హై ప్రోటీన్ ఉంటుంది. ఇది మెనోపాజ్ స్త్రీలకి చాలా బెనిఫిట్ అవుతుందండి. మంచి కాల్షియం కూడా ఉంటుంది. అలాగే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ లేకుండా చూస్తుంది. ఇది ఎట్లా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. పాలక్ టోఫు చేయడానికి నేను ఒక 3 కట్టలు పాలకూర తీసుకున్నానండి. ఇది శుభ్రంగా బలిచి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలకూర బాగా వస్తుందండి. ఇది మొదటి కోత అనుకుంటండి. ఆకు కూడా చూసారు ఎంత బలంగా ఎలా ఉందో, బాగా ఫ్రెష్గా కూడా ఉంది. ఇది నీట్గా కడిగి పక్కన పెట్టుకుందాం. క్లీన్ చేసి వాష్ చేసుకున్న పాలకూరలో 4 పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేస్తానండి, 2 ఉల్లిపాయలు దీనిలో వేసేద్దాం. దీనిలో ఒక 1/2 గ్లాస్కి నీళ్ళు పోద్దామండి. ఎక్కువ నీళ్ళు అవసరం లేదండి, మళ్ళీ ఎక్కువ పోసినా వంపేయటం అవుతుంది. ఒక 1/2 గ్లాస్ సరిపోతాయి. కుక్కర్ లిడ్ పెట్టేసి వెయిట్ పెట్టి మనం ఒక 2 విజిల్స్ రానిద్దాం, సరిపోతుంది. ఈ టోఫు ప్యాక్ అండి, అంటే సోయా పన్నీరు. సోయా మిల్క్ నుండి సోయా పన్నీరు తయారు చేస్తారు. ఇది 500 గ్రామ్స్ ప్యాకు. ఇది నేను కొంత మసాలా కర్రీగా చేశాను, మిగిలింది ఇప్పుడు పాలక్ టోఫు చేస్తున్నాను. దీన్ని మనం కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చండి. టోఫుని క్యూబ్స్గా కట్ చేసి పక్కన పెట్టుకుంటానండి. పాలకూర బాయిల్ చేసాం కదా, ప్రెషర్ పోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఆరిన తర్వాత పేస్ట్గా చేసుకోవాలి. పాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఈ టోఫును కొంచెం మనం ఫ్రై చేద్దాము. అది చప్పగా అనిపిస్తుంది కదండి, కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేద్దాం దీని మీద. మరి ఎక్కువైతే ఉప్పగా అనిపిస్తుందండి, కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. కర్రీలో కూడా వేస్తాం కదా. మనం బాయిల్ చేసిన పాలక్, ఆనియన్, మిర్చిని ఫైన్ పేస్ట్ చేసామండి. ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిందండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పాలక్ పేస్ట్ దీనిలో వేసుకోవాలి. అల్లం పేస్ట్ మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం దీనిలో టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. ఇది పాలకూర కదండి, సాల్ట్ తక్కువే పడుతుంది. అలాగే ఒక 1/2 స్పూను కారం, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ పసుపు మొత్తం అంతా వేసి బాగా కలుపుకోవాలండి. మనం పాలకూర బాయిల్ చేసిన వాటర్ ఉంది కదండి, అది పక్కన పెట్టి ఉంచాం కదా. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వాటర్ వేసి అది తొలిపి మొత్తం దీనిలో వేసేసుకోవచ్చండి. చేసిన వాటర్ దీనిలో వేస్తున్నాను. మనం ఆ కన్సిస్టెన్సీని చూసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి. కూర ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న టోఫు ఉంది కదా, దీనిలో వేసుకుందాం. ఇది చపాతీ, పూరి, బటర్ నాన్, పుల్కా దేనిలోకైనా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇది. మన మిల్క్ పన్నీర్ కంటే కూడా సోయా పన్నీర్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, డబుల్ ప్రోటీన్ ఉంటుంది దీనిలో. పాలక్ టోఫు కర్రీ రెడీ అయిపోయిందండి. మనం ఇది చపాతీ కాంబినేషన్లో తీసుకుందాం. వేడివేడి చపాతీ ఇట్లా పాలక్ టోఫుతో తింటుంటే చాలా బాగుంటుందండి. చాలా టెంప్టింగ్గా ఉందండి. జనరల్గా ఇండియన్ ఉమెన్ డైట్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారండి. వాళ్ళ డైట్లో వీక్లీ వన్స్ ఈ టోఫు ఉన్నట్లయితే వాళ్ళకి ప్రోటీన్ బాగా అందుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.